దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రెడిక విశాఖ సముద్ర తీరంలో జూలై 1న వేట కోసం సముద్రంలోకి వెళ్లిన 7గురు ముచ్చుకారులు వాతావరణం ప్రతికూలంగా మారడంతో జూలై 4న తిరుగు ప్రయాణం ప్రారంభించారు. అయితే భారీ అలలు, ఈదురుగాలుల కారణంగా వారి పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 6గురు గల్లంతు కాగా కర్రి చిన్న అనే ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపు 9 గంటల పాటు సముద్రంలో ఈదుతూ మృత్యువుతో చిన్న పోరాడాడు. శరీరంలో శక్తి పూర్తిగా తగ్గిపోయినా గుండెల్లో నొప్పి వచ్చినా కుటుంబం గుర్తుకు రావడంతో బతకాలనే సంకల్పంతో పోరాడాలని తెలిపారు. ఆ భయంకరమైన అనుభవాలను మా వైకేటీవీ ప్రతినిధితో పంచుకున్నారు. ఈ నెల 1వ తేదీన సముద్రంలోకి వేటకు వెళ్ళి 6గురు దాదాపు మత్స్యకారులు అయితే గల్లంతిన పరిస్థితి అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ఒకరు ప్రాణంతో బయటకు వచ్చిన కే చిన్న వంతపడున్నారు. అసలు ఆ రోజు షిప్పింగ్ వెళ్ళిన తర్వాత, బోటుకి వేటకు వెళ్ళిన తర్వాత అసలు ఏ విధంగా ప్రమాదం జరిగింది, అసలు ఎన్ని గంటలకు బయలుదేరారు, ఏ విధంగా జరిగింది వారి మాట అడిగి తెలుసుకుని పెంచేద్దాం. అంటే ఆ రోజు ఏం జరిగింది సార్? అసలు రోజు ఆటకి వెళ్ళామండి 1వ తారీఖున. 1వ తారీఖున ఆటకి వెళ్ళి 4వ తారీఖు వచ్చేస్తుండగా జట్టికి 10 మైళ్ళు ఉంది. సరే ఇంటికి ఫోన్ చేశాను, మా మిస్సెస్ గారికి ఫోన్ చేసి అమ్మ వచ్చేస్తున్నాము అనేసి ఫోన్ చేస్తే సర్లే బాబు వచ్చేయండి, అయితే ఎన్ని గంటలకు వస్తాను, 4:30కి వచ్చేస్తాం, అరగంట అని చెప్పాను. ఎప్పుడైతే వచ్చేస్తున్నాం అన్న టైంలోనూ 10 నిమిషాలు ఉంది బోల్తా కొట్టేసిన టైంలోనూ మా పెద్దన్నయ్య కొడుకు బోటు కింద ఉండిపోండి. అయ్యో బోటు కింద ఉండిపోండి అని చెప్పేసి భగవంతుడు అని చెప్పేసి గుండెలు బాదుకుని ఏడుతున్నాం మా అన్నయ్య నేను. ఆ మాటకి మా అన్నయ్య నేను మళ్ళీ ఏడ్చి మా అన్నయ్య ఏటన్నాడు, అంతే చీకటి పడిపోతుందిరా, మన పెనాల లేదు, మనం దక్కించుకోవాలి, అందాక ఏడ్చొద్దని అలా బోటు మీద ఉన్నాం. బోటు మీద ఉండుగా 9 అంత అవుతుంది, బోటు కిందకి వెళ్ళిపోతుంది. బోటు కిందకి వెళ్ళిపోయిన తర్వాత మనం 6గురు ఏటనుకున్నాం, అంతే 6గురు ఒక్కడే ఉన్నారా, బోటు కిందకి వెళ్ళిపోతుంది. బోటు దాటేసాం, పైకి కిందకు వచ్చాం. బోటు కిందకి వెళ్ళిపోతుంది, ఎప్పుడు నీటిలో ఉండిపోయినాం అందరం కలిసి. ఉండిపోయి ఒక్కడే ఉందాంరా, ఎట్టి వెళ్ళకండి, మా దగ్గర 3 పోర్సులు ఉన్నాయి. మా పెద్దన్నకి 55 సంవత్సరాలు అతనికి పోర్సు ఇచ్చాం. మా దగ్గర 2 పోర్సులు ఉన్నాయి. నాకు ఇలాగే నడడానికి తాడు నాకు వేసి ఈ పోర్సు మధ్యని ఈ 4 ఉండోలు, 4 ఉండోలు, 5 అతను వంటకోడు అలా ఉండు ఈతుండగా 11 అవుతుందో 12 అవుతుందో 10 అవుతుందో నాకు తెలియదు. ఓ మనిషి కనిపించలేదు. మనిషి కనిపిపోతే అంతలో మా పెద్దన్నయ్య అన్నాడు, మనిషి కనిపిపోతే కనిపించకపోయినరా, మనమైతే బతుకుతాము, అందరికి ఏడు చేస్తాం, అతని కోసం మన కోసం ఎసారైతే మనం చచ్చిపోతాము అని చెప్పేసి అలా ఈతుండగా తెల్లారి 4 అవుతుందో తెల్లగా అవుతుంది. 4 అవుతుందో షిప్ కనిపిస్తుంది. ఆ షిప్ కనిపిస్తుండగా ఆ షిప్ కాడికి వెళ్దామన్నయ్య, షిప్ కాడికి వెళ్తే మనం బతుకుతాము, ఒడిసికి ఎదరున్నది, ఒడిసికి సాయం ఉంది షిప్పి, మనం ఎదరున్నాము, వెళ్ళిపోతాం అన్నయ్య షిప్ కాడికి అని చెప్పేసి నేను అన్నాను. ఆ మాటకు మా అన్నయ్య అన్న, నేను చచ్చిపోతాను రా, నేను బతకను, నా కాళ్ళు తిరగబడిపోయి నేను రాలేను రా చిన్న, చచ్చిపోయి అన్నయ్య ఎందుకు మాట్లాడుతున్నావు పెద్దోడు అనేసి, అంతే నేను రాలేను చిన్న, నేను చచ్చిపోతాను, కానీ జాలాలు తెప్పలు కానీ వస్తే ఆ తెప్ప ఎక్కిపోతాను, నన్ను అయితే నన్ను ఇటు అనొద్దు అనేసి అన్నాడు. అయితే ఈ 4గురు ఈదికి వెళ్తున్నాం. ఈ 4గురు ఈదికి వెళ్తుండగా ఈ 4గురికి ఈ పోర్సులు అవ్వట్లేదు. గవాలు వెళ్దాము, ఒడిసి సాయపడిపోతున్నాం వాడి దగ్గరికి అనేసి అవ్వకపోతే ఈ లోపు నేను చెంగలు అయిపోయి వాళ్ళు 3 ఈదికి వస్తున్నారు. నేనే వెళ్ళిపోతాను. సరే వాడి దగ్గర పడిపోతున్నాము షిప్కి ఎప్పుడైతే దగ్గర పడిపోతున్నామో మళ్ళా రివర్సీల దగ్గరికి వచ్చాను, ఏరా రావట్లేదు అనేసి అంతే భలే ఈస్తున్నాం మా అన్నయ్యలు ఫ్రెండ్ అన్నాడు, కొడుకుల ఫ్రెండ్, బాగా ఈస్తున్నాం మాయా, నువ్వు చెంగలుగా మేము వచ్చేస్తాం పదమాయా అని అన్నాడు. మా అబ్బాయిని కూడా ఇలా బొరదూర్చాను, నాన్న బ్యాగులకి నాన్న వెళ్ళిపోతాం షిప్ కాడికి వెళ్ళిపోతే మనం బతుకుతాం నాన్న అని చెప్పేసి నన్ను ఇలాగ బుర్ర ఇలా తుడిచాను. మా అబ్బాయికి తుడిచి, నాన్న బాగా ఈస్తున్నాం పద, మా 3 వచ్చేస్తాము, మా మాయ నేనే కొండగోడు 3 వచ్చేస్తాము, మాయ నాన్న పద అంతే. మళ్ళీ ఈదికెళ్ళి సరే వచ్చేస్తాను కదా అనుకుని ఎల్లగాళ్ళు యాంకర్ పట్టే మాయ అని చెప్పేసి మా అన్నయ్యలు పెండా కుర్రోడు అన్నాడు. వెళ్ళి వెంటనే నేను యాంకర్ పట్టేశాను. యాంకర్ ఎప్పుడైతే పట్టేశానో ఈ కాళ్ళు ముడుచుకొని యాంకర్ పట్టేసిన వెంటనే ఏసి గుద్దేసింది. ఏసి ఇలా నాయ గుద్దికెళ్ళి ఇలా పడిపోయాను.
అయ్యో బాబు నేను చచ్చిపోనని చెప్పేసి చేతులు ఉగ్గేసి కాళ్ళు ఉగ్గేసి అలా తేలికి వెళ్ళిపోతాను ఓడకేసి. ప్రమాదం జరిగిన తర్వాత మీరు అందరూ ఈదుకొని వెళ్ళారు కదా నలుగురు, మీరు పైకి ఎక్కిన తర్వాత అంటే ఇంకా మీరు వీళ్ళు చూశారు కదా పైకి ఎక్కే వరకు, దాని తర్వాత మీకు కళ్ళు తిరిగి పడిపోయారు. అంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారో వీళ్ళు ఏమైనా కూడా మీకు అంత అవగాహన లేదు. సో పూర్తి చేసిన తర్వాత వీళ్ళు కనిపించలేదు. సో యాక్చువల్లీ మీకు ప్రమాదం జరిగిన తర్వాత మీకు అంటే జీపీఎస్ ఉంటుంది, సమాచారం ఇవ్వడానికి ఇవన్నీ ఉంటుంది. అసలు ఏం జరగలేదు, అంత ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి లేట్ అయిందంటే ఎక్స్పెక్ట్ చేస్తారు? లేట్ అయిందంటే మరి ఇన్ఫర్మేషన్ లేట్ అయిందంటే అదే కానీ ప్రభుత్వం కానీ మనం చెప్పేది 11 గంటలకు చెప్పాలంట. నాకైతే తెలియదు, ఇంక ఎంగలో ఉన్నాం, మా బాధ మనం పడుతున్నాం. అదే ప్రభుత్వం కానీ మనకి కొద్దిగా నిర్లక్ష్యం చేయకపోతే మేము 7 గంటల దాకా ఈదుకొనే ఉన్నాం, ఈదుకొని ఈత కొడుతున్నాం, పోటీ తిన్నగా ఉన్నాం, 45 మీటర్లను ఉన్నాం. అదే ప్రభుత్వం అవి వచ్చిన 7 గంటలకు వస్తే బతుకుదాం. కొద్దిగా నిర్లక్ష్యం చేయని బట్టి మా జీవితాలు ఒక 5 బతుకుదాం, మరి నిర్లక్ష్యం చేయబట్టి మా జీవితం పోయింది. అంటే ఎన్నో ఆశలతో ప్రయాణం కొనసాగించారు. వేట ముగించుకొని వస్తున్న తరుణంలో ఇది జరిగింది. అంటే ఎప్పుడైనా ఇట్లాంటి చిన్న చిన్న సంఘటన మీ లైఫ్లో ఎదురై, అంటే చాలా ఎక్స్పీరియన్సెస్ స్విమ్మర్స్ బోటు మీద వెళ్తే అన్నీ చూసిన మీకు అలవాటు ఉంటుంది. సో ఇట్లాంటి అనుకోని సంఘటన జరిగినప్పుడు జీవితం తారుమారైన పరిస్థితి మీ కళ్ళ ముందే మీ కుటుంబ సభ్యులు ఈ విధంగా మరణించడం, మీరు ప్రాణాలతో బయటపడడం ఒక సంతోషమే, కానీ ఆ విధంగా వాళ్ళు లేకపోవడం ఎట్లా ఉందంటే అవన్నీ ఎలా జీర్ణించుకుంటారు? ఎలా జీవించుకుంటున్నా వెనకాల వస్తున్నాను కదా అనుకున్నాను. అయితే మా అన్నయ్య అయితే నాకు ముందు చెప్పాడు, ఏదో తెప్పమంది వెళ్ళిపోతాను చిన్న, లేకపోతే నన్ను చచ్చిపోతాను, ఎవరి జీవితం ఇప్పుడు అంతా నువ్వేనా బతకాలని చెప్పేసి మా అన్నయ్య అన్నాడు. మా అన్నయ్య ఎప్పుడైతే అన్నాడు నాకు ధైర్యం వచ్చింది. అబ్బా నేనేనా బతకాలి దేవుడా అని చెప్పేసి నన్ను ఆ యాదన అనేది నా గుండెలో ఉండిపోయింది. నా భార్య పిల్లలు కూడా నాకు గుర్తుకొచ్చాలి, నేను బతకాలి, నా భార్య పిల్లల కోసమైనా బతకాలి అని చెప్పేసి. ఇక్కడ మొత్తానికి ఏదైతే చేపలవాడికి వెళ్ళి గల్లంత అయిన వారు అందరూ చూసింది తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రాణాలతో బయటపడిన చిన్న ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా నిర్విరామంగా ఈత కొడుతూ సముద్రంలో ప్రాణాన్ని దక్కించినప్పుడు కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తి ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారికి అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాను, బోటు గల్లంతైంది, కుటుంబం అంతా పోయినప్పుడు కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా మాలాటిపై దృష్టి పెట్టాలి, ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా చిన్న చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.